హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మా స్టైల్లో గంగవేలి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కొందరికి గంగవేలి కూర అంటే ఏందో తెలియదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గంగవేలి కూరని అందులో వేసుకోవాలి. గంగవేలి కూరని అందులో వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి దాన్ని ఉంచాలి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకోవాలి. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొన్ని టమాటో ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం. నేను 2 చెంచాల కారం వేసాను. గంగవేలి కూర అనేది పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. మనకి ఇందులోనే బాగా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్